హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 12. ముఖ్యంగా అనిరుద్ ముఖంలో నెత్తుడి చుక్కలేదు. అయోమయంగా అమ్ములునే చూస్తూ ఉన్నాడు. వాళ్ళకి దగ్గరగా వచ్చి అనిరుద్ వాళ్ళు రావడం గమనించని అమ్ములు ఏడుస్తూ, అత్తమ్మ వచ్చేసారా? అనిరుద్ బావ ఎక్కడున్నాడు? ఎందుకు మీరందరూ నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళారు అంటూ ఏడుస్తూ ఉంది. భువనేశ్వరి అమ్ములుని ఒక్క తోపు తోసి, ఆపవే నీ నంగనాచి నాటకాలు. నా ముందే మీరిద్దరూ రూమ్లోంచి బయటకు వచ్చారు. నువ్వేమో చీర సరి చేసుకుంటూ వచ్చావు. వాడేమో సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. రాత్రంతా మీరిద్దరూ ఈ రూమ్లో ఒంటరిగా ఏం చేశారే అంటూ ఆమెని హత్తుకుని ఉన్న అమ్ములుని దూరంగా ఒక తోపు తోసింది భువనేశ్వరి. భువనేశ్వరి గట్టిగా తోయడంతో తూలి పక్కనే ఉన్న స్టోర్ రూమ్ గోడకి గుద్దుకొని నుదురు చిట్లి రక్తం వస్తూ ఉంది అమ్ములుకి. భువనేశ్వరి మాటలకి అనిరుద్ కొంచెం కన్ఫ్యూజియస్గా ఫేస్ పెట్టి ఏదో ఆలోచించసాగాడు. కానీ అమ్ములు నుదుటికి అయిన గాయాన్ని గమనించలేదు. అమ్ములు ఆమె అన్న మాటలకి నిశ్చేష్టురాలై చూస్తూ ఉంది. అన్విత, సౌమ్య ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉన్నారు. సుధాకర్ సైలెంట్గా నిల్చుని భువనేశ్వరి వైపు చూస్తూ ఉన్నాడు. నుదురు చిట్లి రక్తం వస్తుంది అని కూడా పట్టించుకోలేదు అమ్ములు భువనేశ్వరి అన్న మాటలకి. కనీసం రక్తం నుదురు నుంచి సైడ్కి కారి కింద చిన్న చిన్న డ్రాప్స్గా పడుతున్నా తుడుచుకోవాలి అన్న ఆలోచన ఆ మాటల వల్ల రాక బొమ్మలా నిలబడిపోయింది. ఏంటంటీ అలా అంటారు? అమ్ములు ఏం చేసిందని అంది సౌమ్య. ఏం చేసిందని నన్ను అడుగుతున్నావా? తెల్లారితే పెళ్ళి పెట్టుకొని వాడెవడితోనో ఈ రూమ్లో కులుకుతుంది కదా, దీన్ని అడుగు ఏం చేసిందో అంది భువనేశ్వరి. వాళ్ళిద్దరూ ఒకే రూమ్లోంచి బయటికి వచ్చినంత మాత్రాన ఇద్దరి మధ్యలో ఏదో జరిగిపోయినట్టేనా? ఎందుకు ఇంత నీచంగా ఆలోచిస్తున్నావు మమ్మీ నువ్వు అంటూ అన్విత అమ్ములు దగ్గరకు వెళ్ళి అమ్ములు భుజం చుట్టూ చేయి వేస్తూ ఉంటే భువనేశ్వరి అన్విత చేయి పట్టుకుని బలంగా భువనేశ్వరి వైపుకు లాక్కుంది. ఆమె బలంగా లాగడంతో తూలి పడబోయిన అన్విత భువనేశ్వరి పట్టుకోవడంతో బ్యాలెన్స్ చేసుకుంది. అన్వితని తన వైపుకు లాక్కుని, సరే కలిసి ఒకటే రూమ్లో ఉన్నంత మాత్రాన ఇద్దరి మధ్యలో ఏదో జరిగినట్టేనా అని అన్నావు కదా అన్వి, మరి అతను ఉత్త పంచి మీద ఎందుకున్నాడు? ఈవిడ గారు ఆ అబ్బాయి వెళ్ళగానే చీర ఎందుకు సర్దుకుంటూ వచ్చింది? ఈవిడ గారి జుట్టు, పూలు, బొట్టు ఎందుకు చెరిగి ఉన్నాయి? బ్లౌజ్ ఎందుకు చిరిగింది? ఏమీ జరగకుండానే ఇదంతా జరిగిందా? చెప్పమను ఆవిడ గారనే అని అనిరుద్ వైపు చూసింది. భువనేశ్వరి అన్న మాటలు అనిరుద్ పైన బాగా పనిచేశాయి. అనిరుద్ అమ్ములుని పరీక్షగా చూసి అమ్ములు తప్పు చేసిందని నిర్ధారించుకోలేక, అమ్ములుని తప్పుపట్టలేక అతని చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ని బొట్టన వేలితో తిప్పుతూ అయోమయంగా అమ్ములు వైపు చూస్తూ ఉన్నాడు. అత్తమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేనే తప్పు చేయలేదు అంది అమ్ములు. నువ్వే తప్పు చేయలేదా అని అమ్ములు వైపు అసహ్యంగా చూస్తూ, మరి ఈ స్టోర్ రూమ్లో ఎందుకున్నావు? అనిరుద్తో పాటు ఎందుకు లేవు? నీ అవతారం ఎందుకు ఇలా ఉంది? వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా? ఉంటే చెప్పు. ఏం జరిగిందో మేము తెలుసుకుంటాం కదా. నేను, నా కొడుకు, ఇంకా మిగతా వాళ్ళందరూ నువ్వేమైపోయావో, జరగరానిదేమైనా జరిగిందేమో అని టెన్షన్ పడుతూ తిండి తిప్పులు తినకుండా నిన్న సాయంత్రం నుంచి నీకోసం వెతుకుతూ ఉంటే తమరు ఇక్కడికి ఎలా వచ్చారో, ఎందుకు వచ్చారో చెప్పు అంది భువనేశ్వరి. తనకి ఏం జరిగిందో తనకే గుర్తులేక భువనేశ్వరికి
ఏం చెప్పాలో అర్థం కాక ఒకసారి అందరి వైపు చూసింది అమ్ములు. వాళ్ళ అత్తమ్మ మామయ్య ముఖంలో తను తప్పు చేసింది అన్న అసహ్యం ఉంటే అన్విత సౌమ్య అమ్ములు ఉన్న పరిస్థితికి ఏం చేయాలో తెలియక బిక్కముఖం వేశారు. వాళ్ళ ఇద్దరి ముఖంలో మా ఫ్రెండ్ తప్పు చెయ్యదు అన్న భావన స్పష్టంగా కనిపిస్తుంది. అనిరుద్ ముఖంలో ఏ భావం లేదు. అమ్ములు వైపు బ్లాంక్గా చూస్తూ ఉన్నాడు. అమ్ములు కన్నీళ్లతో నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అన్నట్టు అనిరుద్ వైపు చూస్తుంటే ఆ చూపుకి ఏం సమాధానం చెప్పలేక తన చూపు కిందకు దించేశాడు అనిరుద్. అంతే, అమ్ములు గుండెల్లో అగ్నిపర్వతాలు పేలాయి. తన చుట్టూ శూన్యం ఆవరించుకున్నట్టు అనిపించింది అమ్ములుకి. తన ప్రాణం అనుకున్నవాడే తనని నమ్మట్లేదు అని ఆమె మీద ఆమెకే విపరీతమైన కోపం వచ్చింది. నేను బావతో పాటు ఉంటే ఎవరో వచ్చి నన్ను బెదిరించి బయటకు తీసుకొచ్చారు అని తనకి మత్తు ఇవ్వకముందు వరకు ఏం జరిగిందో చెప్పి ఆ తర్వాత ఏం జరిగిందో, ఈ రూమ్లోకి ఎలా వచ్చానో నాకేం గుర్తులేదు అత్తమ్మ అని అనిరుద్ వైపే చూస్తూ ఉంది. అనిరుద్ తల వంచుకొని ఎంగేజ్మెంట్ రింగ్ని బొటన వేలుతో తిప్పుతూ ఉన్నాడు. అమ్ములు అనిరుద్ పైనుంచి చూపు పక్కకు తిప్పడం లేదు. అయినా ఆమె వైపు చూసి నేను నిన్ను నమ్ముతున్నాను అన్న భరోసా ఇస్తాడు అనుకుంది. కానీ ఫలితం లేకపోయింది. అమ్ములు చెప్పింది విన్నాక భువనేశ్వరి కోపంగా అనిరుద్ చేయి పట్టుకుని తన దగ్గరకు లాక్కొని అమ్ములు వైపు చేయి చూపిస్తూ, చూసావారా ఏం చెప్తుందో, నిన్నెవరో చంపుతాను అని బెదిరిస్తే నీళ్ళలోంచి బయటకు వచ్చిందంట. బయటికి వచ్చాక ఏం జరిగిందో గుర్తులేదంట. ఎన్ని అబద్ధాలు చెప్తుందో చూడు. దీన్నారా నువ్వు ప్రేమించింది? దీన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంది? చాలు, ఇది నా కోడలుగా పనికిరాదు. దీని మోహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇది మా అన్నయ్య కడుపున చెడ పుట్టింది. చెప్పు అనిరుద్, దీన్ని పెళ్లి చేసుకుంటావా? నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంది భువనేశ్వరి. అమ్మా, ఏంటా మాటలు? అమ్ములుని మామయ్య కూతురుగా కాదు, నా ఫ్రెండ్గా అనుకుని చెప్తున్నాను. తను నిప్పు, తను ఎటువంటి తప్పు చేయదు. ఇన్ని సంవత్సరాలలో నువ్వు తనని అర్థం చేసుకుంది ఇంతేనా? ఏంటమ్మా ఎందుకు ఇలా మారిపోయావు అని అన్విత అంటుంటే, అవునాంటీ, అమ్ములు అటువంటి అమ్మాయి కాదు. మా మాట నమ్మండి ఆంటీ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అంది సౌమ్య. ఏంట్రా అన్నయ్య సైలెంట్గా ఉన్నావు? నువ్వు తనని ప్రేమించావు కదరా, అంత ఈజీగా తను తప్పు చేసింది అంటే ఎలా నమ్మావురా? ఇదేనా తనపైన నీకు ఉన్న ప్రేమ? ఇదేనా తనపైన నీకు ఉన్న నమ్మకం? మాట్లాడరా, బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంటి? అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అమ్ములు ఇలా చేసింది అంటే నమ్ముతున్నావా అంటూ అనిరుద్ కాలర్ పట్టుకుంది అన్విత. అయినా అనిరుద్ సైలెంట్గా రింగ్ని బొటన వేలితో తిప్పుతూనే ఉన్నాడు. తెల్లవారితే మీ అన్నయ్యతో పెళ్ళి పెట్టుకుని ఎవరో దారిన పోయే అనామకుడితో పడుకున్న దానికోసం నీ తోడబుట్టిన వాడి కాలర్ పట్టుకుంటావేంటే? వదులు అనిరుద్ కాలర్ అంటూ అన్విత చేతిలో ఉన్న అనిరుద్ కాలర్ విడిపించింది భువనేశ్వరి. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్.